ఆ, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 34. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. ఇంకా చాలామంది బైబిల్ తీస్తున్నారు, సో వాళ్ళ కోసం మనం మళ్ళీ చదువుదాం. రైట్, రోమన్స్ 8:34, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. ఈ భాగాన్ని మేము ధ్యానించి బల కొరకు సిద్ధపడడానికి నువ్వు కావలసిన కృపను మాకు అనుగ్రహించమని, బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నీ వాక్యం చెప్పడానికి నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనాన్ని మనం గమనిస్తే ఫస్ట్ పదం ఏమని రాసింది? శిక్ష కదా. ఏమని రాసింది? శిక్ష. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎక్కడ కూడా మనం శిక్ష అన్న పదాన్ని మనం చూస్తున్నాం. సో పాపానికి ఖచ్చితంగా ఏముంది? శిక్ష ఉంది. అయితే ఈ 34వ వచనంలో ఏమంటున్నాడంటే, మనకు శిక్ష లేదు, మనకెవరు ఇంకా శిక్ష విధించేది, అందుకోసం శిక్ష విధించేవాడెవడు అన్న మాట ఉన్నది. ఏమని రాస్తుంది? ఒక ప్రశ్న ఇస్తున్నాడు అక్కడ. ఏముంది? శిక్ష విధించినవాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా మనల్ని శిక్షించేది ఎవరు? ఇంకా అలాంటి ఐడియా అనమాట. ఇంకెవరు మనల్ని శిక్షిస్తారు అని చెప్పి ఆ శిక్ష నుంచి ఎందుకు తప్పించుకున్నామో 4 కారణాలు ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. చూడండి, ఏంటి ఆ 4 కారణాలు? ఎవరైనా చెప్పగలరా? 34వ వచనం. మనం ఎందుకు శిక్ష లేదు మన పైన? పాపాని యొక్క శిక్ష మన పైన లేదు. ఎందుకు? చనిపోయిన క్రీస్తే. సో ప్రభు మన కొరకు ఏమయ్యాడట? చనిపోయాడు. నెక్స్ట్ లైన్ ఏముంది? అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇంకో పాయింట్ ఏముంది? దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు. సో మూడోది, ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఆ పొజిషన్ ఎంత గొప్పదంటే, ఇంకా తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడంటే ద హైయెస్ట్ పొజిషన్. ఇంకా ఆయన పైన ఇంకెవరు లేరనమాట. ఆయన ఏది నిర్ణయిస్తే అదే అనమాట. ఇప్పుడు ఆయన పైన ఇంకోళ్ళు ఉన్నారనుకోండి, ప్రెసిడెంట్ ఉన్నాడు, కిందన ఎవరు ఉంటారు? మామూలుగా అయితే వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఏదైనా నిర్ణయం ఇచ్చినా దాన్ని తిరగరాసే హక్కు ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి ఉంటుంది. కానీ ప్రభు ఏ పొజిషన్లో ఉన్నాడంటే తండ్రి కుడిపార్శ్వం అంటే ద హైయెస్ట్ పొజిషన్ అనమాట. ఇంకా అంతకంటే పైన ఇంకోటి ఏమీ లేదు, తండ్రితో సమానంగా ఉన్నవాడని. అలాంటి పొజిషన్లో ఉన్నాడు. 4వది ఏముంది? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన కోసం మనం చేసుకునే దాన్ని ఏమంటారంటే ప్రార్థన అంటారు. వేరే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారు? విజ్ఞాపన. సో ఇక్కడ యేసు ప్రభు మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. సో మనకు శిక్ష లేదు. మనకు శిక్ష విధించేవారు ఎవరు? ఇంకా మనల్ని నరకం పంపించేది ఎవరు? ఇంకా ఎందుకు అని అంటే 4 కారణాలు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రభు మన కొరకు తిరిగి లేచాడు. మూడోది, ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన క్షమించాడు కాబట్టి దాన్ని తిరగరాసే ఇంకెవరు పైన లేరు, అంత పొజిషన్లో ఉన్నాడు ఆయన. 4వది, మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మన రక్షణ కొరకు, మన భక్తి జీవితం కొరకు ఆయన తండ్రి కుడిపార్శ్వన మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడట. ఇన్ని 4 విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి మన పైన ఇంకేం లేదంటున్నాడు? శిక్ష అన్నది లేదు. నువ్వెందుకు నరకానికి వెళ్ళవో అని అంటే ఈ 4 చెప్పాలి. ఏం చెప్పండి? 4. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, నా కొరకు
విజ్ఞాపన చేస్తాడు. ఇందువల్ల నేను నరకానికి ఇంకా వెళ్ళను. బికాస్ జీసస్ డైడ్ ఫర్ మీ, హీ రోజ్ అగైన్, హీ ఈజ్ ఇన్ ది హెవెన్ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ మీ. అయితే ఈ 4 పదాల్లో కూడా మనము ఈ మొదటి 3 పదాలు చాలాసార్లు చదువుకున్నాం. ఏది? ఆయన మరణాని కోసం ఎన్నో వర్తమానాలు చెప్పాను, ఆయన తిరిగి లేవటం కోసం ఎన్నో విషయాలు మనము నేర్చుకున్నాం, ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు అన్న విషయాన్ని కోసం కూడా ఎన్నోసార్లు చెప్పాను. కానీ 4వది ఇంకోటి ఉందండి. ఏంటి? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తాడు. దానికోసం ఇదను ఎక్కువ మనం ధ్యానించబోతున్నాం. ఓకే, ఈ విషయం నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటేనండి, మనం సాధారణంగా గుడ్ ఫ్రైడే రోజు ఎక్కువ మంది మందిరాల్లో ఎక్కువ ఏ వర్తమానం వింటారు? కరెక్టేనండి, ఒక మెసేజ్ ఉంటుంది. ఏది? సిలువ మీద పలికిన 7 మాటలు. మనం కూడా ధ్యానించాం, కానీ ఒక 40 మినిట్స్లో మొత్తం 7 విషయాలు టక్ 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 నేర్చేసుకున్నాం. కానీ ఒక విషయం చెప్పిన, ఒక్కొక్క పదం చాలా లోతైన పదాలండి అవి. సో నాకు అనిపించింది, ఆ పదాలు అర్థం చేసుకుంటే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు కలుగుతుంది. సో ఆ 7 మాటల్లో మొట్టమొదటి మాటే ఒక విజ్ఞాపనది. తెలుసా మీకు? విజ్ఞాపన అంటే ఏంటి అర్థం? ఇంకోళ్ళ కోసం ఒకళ్ళు ఏం చేయడం? ప్రార్థన చేయడం. ఇప్పుడు మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. ఆ శిలువ మీద యేసు ప్రభు వేలాడి ఆయన విజ్ఞాపన ప్రార్థన కూడా చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? ఒకే లైన్ చెప్పండి. తండ్రి, ఫర్ దే డూ నాట్ నో వాట్ దే డూయింగ్, ఫర్గివ్ దెమ్. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియరు కనుక వీరిని ఏం చేయాలి? మీరు క్షమించు నాయన, వారిని క్షమించు తండ్రి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఆ వీరు అన్న మాట ఉంది చూసారా? వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు. ఆ వీరులో ఎంతమంది? వీరు అంటే అర్థం ఏంటి? అక్కడున్న చాలామంది మనుషులని. వాళ్ళల్లో ఎంతమంది మారు మనసు పొందారో అండి ఆ ఒక్క ప్రార్థన వల్ల. యేసు ప్రభు మన కోసం కూడా ఏం చేస్తున్నాడంట? పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడంట. అయితే ఈ సబ్జెక్ట్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలంటే ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎంతమంది జీవితాలు మారాయి అన్నది ప్రశ్న. ఈ దినం నేను మీ ముందు కనీసం ఒక 5 జీవితాలు పెడతాను. ఈ సబ్జెక్ట్కి నేను పెట్టే టైటిల్ ఏంటంటే క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్. చెప్పండి. క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్ అంటే సాధారణంగా సిలువ మీద యేసు ప్రభుని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం, కానీ దాని చుట్టూ కూడా చాలామంది ఉన్నారే, చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఎవరెవరు మీరు కొంతమంది చెప్పండి. సిలువ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరెవరు? దొంగలు ఉన్నారు, ఇంకా సైనికులు ఉన్నారు, ఇంకెవరున్నారు? ప్రధాన యాజకులు, అధికారులు, శాస్త్రులు, పరిచయులు, వీళ్ళు కూడా ఉన్నారు. ఇంకెవరున్నారు చెప్పండి. కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. ఇంకెవరున్నారు సీన్లో మీకు గుర్తొచ్చిన వాళ్ళు? శిష్యులు ఉన్నారులేండి. యోహాన్ అన్న శిష్యుడు అక్కడే ఉన్నాడు, కరెక్టే. ఇంకెవరున్నారు అక్కడ ఆ సీన్లో? యేసుప్రభు సిలువ మోయలేకపోతుంటే ఒక ఆయన మోస్తాడు. ఎవరు ఆయన? సైమన్ ద సెరీన్, కురేనీడైన సీమోను. ఇంకెవరున్నారు మీకు గుర్తొచ్చిన వాళ్ళు? సమాధి చేయడానికి ఎవరు వచ్చారు ముందుకి? అర్మితే, యోసేపు వచ్చాడు, ఇంకా నికోదేమన్న ఆయన వచ్చాడు. మరి వీళ్ళందరినీ మనం అసలు పట్టించుకోం కదా. కానీ వీళ్ళ దగ్గర నుంచి కూడా చాలా పాఠం మనం నేర్చుకోవచ్చు. వీళ్ళందరి కోసం కూడా ప్రభు ఏం చేశాడు తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి ఒక ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థన చాలామందిలో ప్రభావం చూపించిందండి. సో ఇదిను మనం అందరి క్యారెక్టర్స్ కోసం చదవలేం, కానీ అంటే గత వర్తమానాల్లో నేను కొన్ని ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రార్థన చేసిన వెంటనే మొట్టమొదటి మారిన వ్యక్తి ఎవరు? శిలువ మీద దొంగ కదండి. అప్పటి వరకు ఇద్దరు కలిసి దూషించారు, కానీ సడన్గా వాళ్ళు ఏమొచ్చేసింది? గొప్ప మార్పు వచ్చేసింది. అంత మార్పుకి కారణం ఏంటంటే ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థన. తెలుసా మీకు? సో సరే, ఇదిను నేను కాన్సన్ట్రేట్ చేసే ఒక 5 జీవితాలు ఏంటండి అని అంటే, ఆ విజ్ఞాపన ప్రార్థనకు మార్పు చెందిన 5 ఎవరంటే, 1 అరిమతె యోసేపు. ఎవరండి? అరిమతె యోసేపు. 2ది నికోదేం. ఎవరు? నికోదేం. 3ది కురేనీడైన సీమోను. వీళ్ళ గురించి ఎప్పుడైనా మీరు స్టడీ చేశారో లేదో, కానీ వీళ్ళ గురించి చదువుతూ ఉంటే అయ్యో బాబాయ్, చాలా అద్భుతమైన విషయాలు దేవుడు వీళ్ళ జీవితంలో రాయించాడు. ఇంకెవరంటే అక్కడున్న ప్రజలు
సిలువేయండి కేకలేసారు కదా ఆ ప్రజలు. వాళ్ళ గురించి కొంత విషయం నేర్చుకోవచ్చు. ఇంకా యేసుప్రభు యొక్క బ్రదర్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మరియకు పుట్టిన ఒక ఆయన పేరేంటో తెలుసా? యాకోబు. సో ఈ 5 గురించి అంటే మనం చాలా నేర్చుకోవచ్చు. వేరే వాళ్ళ గురించి నేర్చుకోవచ్చు, పేతురు మార్పు వచ్చింది, వీళ్ళందరి గురించి నేర్చుకోవచ్చు. కానీ ఈ 5 గురించి కొంచెం తక్కువ చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ 5 దేవుడు తీసుకొచ్చిన మార్పు, ఆ విజ్ఞాపన ప్రార్థన ఎంత పనిచేస్తుందో వీళ్ళ జీవితాల్లో అని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే కాదు, నా కోసం కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర. అది నా మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పి మనం ఆ విజ్ఞాపన ప్రార్థన చాలా విలువగా ఎంచుకుంటాం అనమాట. ఓకే, సో మొట్టమొదటిది మనం అరిమితే యోసేపు. కెన్ ఐ చేంజ్ ద మైక్? ఈ మైక్ తీసుకున్నా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఏకేజీ అన్న ప్లీజ్. హలో, could you please increase the volume? Okay, right. అరిమతయి యోసేపు గురించి మనం ఎక్కడ చూస్తాం? మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగా నున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని తనకి అప్పగింప ఆజ్ఞాపించను. సో ఇక్కడ అరిమతయి యోసేపు గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే, యేసు ప్రభు ప్రార్థన, ఆ విజ్ఞాపన అరిమతయి యోసేపు జీవితంలో ఎలా ప్రభావం చూపించింది అన్న విషయాన్ని కొంచెం ఆలోచిద్దాం. అరిమతయి యోసేపు గురించి ఈ వచనం ఏం చెప్తుంది చెప్పండి? 57వ వచనం. యేసు శిష్యుడగు అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. అరిమతయి యోసేపు ఎవరంటండి? ఓకే, శిష్యుడే, కానీ తనలో ఉన్న లక్షణం ఏంటి, ప్రత్యేకత ఏంటి? ధనవంతుడు. ఎందుకు అలా రాశారు అని అంటే, ఆయన నిజంగానే చాలా ధనవంతుడు. బైబిల్లో యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన ఒక మాట ఏంటో చెప్పనా? ఒంటే సూది బెజ్జంలో దూరడం అన్న సాధ్యమేమో అవుతుందేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం సాధ్యం అన్నాడు. ఎక్కడ తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. మాథ్యూ చాప్టర్ 19 వర్స్ 24. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ప్రభు ఎందుకంటే అంత కఠినమైన మాట అన్నాడు? సూది బెజ్జం అంటే ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అందులో ఏది దూరడం సులభం అంట? ఒంటెన్న. అసలు ఒంటి దూరడం సాధ్యమా? ఇంపాసిబుల్. అది దూరడచ్చేమో కానీ ధనవంతుడు ఎందులో వెళ్ళడట? పరలోక రంగంలో వెళ్ళడు. ఎందుకంటే అలా అన్నాడు అంటే, ధనవంతుడు పరలోకంకి వెళ్ళాలంటే అది కాదు దాని పాయింట్. పేదోళ్ళైనా పరలోకంకి వెళ్తారంటే అది కాదు పాయింట్. అక్కడ ధనవంతులకు ఉండే ఒక డేంజరస్ పాపం ఏంటంటేనండి, డబ్బు నాకు అంతా ఇస్తుంది కాబట్టి నాకు దేవుడు అవసరం లేదు. మనీ గివ్స్ మెనీ థింగ్స్, ఐ డోంట్ నీడ్ గాడ్. సో ధనవంతులు సాధారణంగా ఏమనుకుంటారంటే, బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బులు నాకు అన్నీ ఇస్తున్నాయి, డబ్బులతో అన్నీ కొనుక్కోవచ్చు నేను, ఇంకా దేవుడు అవసరం ఏముంది అదనమాట. దేవుడు అవసరం కూడా వాళ్ళకి లేదనమాట. కానీ ఇక్కడ అరిమతయి యోసేపు గురించి ఏం రాస్తుంది? ధనవంతుడే ఒకప్పుడు, నాకు డబ్బు ఉంటే చాలు అన్నవాడే ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చేసాడు? ఎవరు శిష్యుడైపోయాడు? యేసు ప్రభు శిష్యుడైపోయాడు. అంత మార్పు తీసుకొచ్చింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు. యేసు ప్రభు. నిజమే, అరిమతయి యోసేపుకి అర్థమై ఉంటుంది. నిజమే, నాకు డబ్బు ఉంది సరే, కానీ ఈ డబ్బు నాకు ఈ లోకంలో తిండేదో పెడతదేమో కానీ నాకు పరలోక రాజ్యాన్ని అది ఇవ్వదు అని చెప్పి, అసలు ఈ అరిమతయి యోసేపు అసలు దేనికోసం వెతుకుతున్నాడో అన్నది మార్కు సువార్త 15:43 ఒక మాట ఉంటుంది చూడండి. మార్క్ చాప్టర్ 15 వర్స్ 43. తన మైండ్ సెట్ దేవుడు ఎలా మార్చాడో, దేనికోసం వెతికేటట్టు చేశాడో చూడండి. మార్కు సువార్త 15:43. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి
పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకి ఇమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. ఆ లైన్ చాలా ఇంపార్టెంట్. దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటండి? దేవుని రాజ్యం. అంతే. అదేంటండి, ఎంత ధనవంతుడు, అతనికి బోళ్ళ డబ్బు ఉంది, అసలు దేవుని రాజ్యం కోసం అసలు ఐడియా ఎందుకు వచ్చిందండి ఈయనకి అని చూస్తే, ప్రభు తన మనసును మార్చి తనకు అర్థం చేయించింది ఏంటంటే, నీ డబ్బు శాశ్వతం కాదు బాబు. ఈ లోకంలో ఏదో సుఖభోగాలు అనిపిస్తున్నావేమో, ఒకరోజు ఇదేది శాశ్వతం కాదు. నీ డబ్బు శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకమంతా నశించిపోద్ది. ఒకే ఒకటి మిగిలేది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం. అదే శాశ్వతం. నువ్వు నిజంగా వెళ్ళాలి అంటే ఆ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అని చెప్పి తన హృదయంలోకి దేవుడు ఆ మార్పు తీసుకొచ్చాడు అనమాట. కాబట్టి ఇంత డబ్బున్న ఇదేంటి, ఒకరోజు నేను వదిలేయాల్సిందే. నాకు ముఖ్యం ఏదంటే ఆ రాజ్యంలోకి నేను వెళ్ళాలి. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నేను ఆ రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ యేసయ్య ఒక్కడే నన్ను ఆ రాజ్యంలో చేర్చేవాడు, నా పాపాలు క్షమించి ఆ రాజ్యంలో చేర్చేవాడు అని చెప్పి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడనమాట. ఇంత మార్పు తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? నిజానికండి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం చాలండి, మనకి ఇంకేం అవసరం లేదు. ఆయన ఒకసారి నాకు ఒక సలహా ఇచ్చాడు. ఏమండి సార్, ఈసారి మీరు ఏదైనా మెసేజ్ చెప్పినప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి అన్న టాపిక్ మీద చెప్పండి అని అన్నాడు. ఏంటట? డబ్బు ఎలా సంపాదించాలి, హౌ టు మేక్ మనీ అన్న టాపిక్ మీద వాక్యం చెప్పండి. నేను అన్నాను, పరలోకంకి ఎలాగ వెళ్ళాలన్న టాపిక్ మీద చెప్తాను, కానీ డబ్బు ఎలా సంపాదించాలి అవన్నీ కాదన్నా, ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు. నేను ఒకసారి ఒక విషయాన్ని చదివాను మనీ గురించి. అంటే డబ్బు ఏది ఇస్తుంది ఏది ఇవ్వదు అన్న విషయాన్ని గురించి అర్థం చేయించే ఒక పత్రిక అన్నమాట. అందులో ఏం రాస్తుందంటే, మనీ అంట మనకి గడియారాన్ని ఇస్తుందట. ఈ క్లాక్ కొనుక్కోవచ్చు వెళ్ళి, లేకపోతే మంచి వాచ్ కొనుక్కోవచ్చు, కానీ ఏది ఇవ్వదు? సమయాన్ని ఇవ్వదు. ఇట్ కెన్ గివ్ యూ వాచ్ బట్ నాట్ టైం అయిపోయింది అని అంటే ఎంత డబ్బులు ఖర్చు పెడితే నీకు మళ్ళీ పోయిన సమయం మళ్ళీ నీకు వస్తుంది. కొనొచ్చు, ఐ వాచ్ కాకపోతే ఏది బట్టి వాచ్లు కొనొచ్చు, కానీ సమయాన్ని మాత్రం నీకు డబ్బు ఇవ్వదు. మళ్ళీ ఇంకోటి రాశాడు, మనీ కెన్ గివ్ యూ బెడ్ బట్ నాట్ స్లీప్ అని అన్నాడు. అంటే మంచి మంచం కొనొచ్చు, నువ్వు ₹1,00,000 పెట్టి రోజు మంచం కొనొచ్చు, కానీ మంచి నిద్ర ఇవ్వాలంటే, ప్రశాంతమైన నిద్ర ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనీతో అంట యూ కెన్ బై బుక్స్ బట్ నాట్ నాలెడ్జ్ అని అన్నాడు. పుస్తకాలు అయితే కొనొచ్చు, కానీ జ్ఞానాన్ని తెలివితేటలు మాత్రం ఎవరు ఇవ్వాలి తెలుసా? దేవుడే ఇవ్వాలి. మనీతో, డబ్బుతో ఫుడ్ కొనొచ్చు, నువ్వు ఫుడ్ కొనొచ్చు, కానీ ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మంచి ఆహారాన్ని అయితే కొనేసుకోవచ్చేమో, కానీ నిజమైన ఆరోగ్యం నీకు ఇవ్వాలి అంటే నీకు దేవుడే ఇవ్వాలి. మనీతోనంట బ్లడ్ కొనొచ్చట, బ్లడ్ కొనుక్కోవచ్చట, కానీ ప్రాణం ఇచ్చేది ఎవరు? దేవుడు. ప్రాణాన్ని మనీతో మనము కొనలేము. ఇంకోటి అన్నాడు, మనీతో అట ఈ భూమి మీద స్థలం కొనొచ్చేమో, కానీ ఆ మనీతో పరలోకంలో ఎంత స్థలం కూడా నువ్వు సంపాదించలేవు అన్నాడు అన్నమాట. మనీతో ఒక ఇల్లు కట్టొచ్చేమో, కానీ ప్రేమ గల కుటుంబాన్ని మాత్రం నువ్వు డబ్బుతో కొనలేవు అంటున్నాడు అనమాట. డబ్బు శాశ్వతం కాదు, అది కాదు నీకు నిజంగా తృప్తినిచ్చేది. ఈ అరిమతు యోసేపుకి ఆ గ్రహింపు, ఆ వెలుగు దేవుడు ఇచ్చాడనమాట. ఉంది నీకు బోళ్ళతో ధనం, కానీ అది కాదు నీకు నిజమైన తృప్తినిచ్చేది నేను, అంతే. అది పక్కన పెట్టాడు. అది కాదు, నాకు ప్రభు కావాలి అన్నట్టుగా ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన ఇచ్చే రాజ్యం కోసం వెతుకుతున్నాడు అన్నమాట. సో ఆ రకమైన మార్పు దేవుడు అరిమతు యోసేపులో తీసుకొచ్చాడు. సో ధనవంతుడే, కానీ ప్రభు దగ్గరకు వచ్చేటట్టు చేశాడు. ఇంకెలాంటి మార్పు అరిమతు యోసేపులో దేవుడు తీసుకొచ్చాడండి అని చూస్తే, ఆయన ఒకప్పుడు భయస్థుడండి. అరిమతు యోసేపు ఏంటంట? భయస్థుడు. ఎక్కడ రాస్తుంది? యోహాను సువార్త 19:38 చూడండి. అరిమతు యోసేపు భయస్థుడు అన్న సంగతిని ఎలాగ మనకు అర్థమైంది? యోహాను సువార్త 19:38 అటు తర్వాత యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతు యోసేపు. చాలు, యూదుల భయము వలన. సో ఎవరంటే భయం అరిమతు యోసేపుకి? యూదులంటే భయం. భయస్థుడే, కానీ యేసు ప్రభు భయాన్ని పోగొట్టాడు.
డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? పిలాతు దగ్గరికి వెళ్ళాడండి. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు చూడండి. పిలాతు నొద్దకు తనకు యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవు ఇచ్చాను. అరే అంత భయస్తుడు ఎందుకండి భయం? డబ్బు ఉంది కానీ ఏంటి భయం? ఆయనకి ఏం జరుగుతుందన్న భయం? యేసు ప్రభుతో నాకు స్నేహం ఉందని, పరిచయం ఉందని, ఆయన శిష్యుడని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ టైంలో చంపేస్తారు. అయితే ఉద్యోగం తీసేస్తారు, చిత్రహింసలు పెడతారనమాట. పేతురే భయపడిపోయాడండి. యేసు ప్రభు తన సంబంధం ఉందని చెప్పుకోవడానికి 3 సార్లు ఏం చెప్పాడు? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకు అంత భయపడిపోతున్నాడు? ఆయనకి తెలుసు నిజంగా యేసు ప్రభు శిష్యుడిని, ఆయనకి నాకు సంబంధం ఉందంటే యేసు ప్రభుని చంపేసినట్టు నన్ను కూడా చంపేస్తారు. అంత భయపడిపోతున్నాడు పేతురే. కానీ అంత భయస్థుడైన అరిమతయి యోసేపు ఎంత ధైర్యం వచ్చేసిందంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎక్కడికి? పిలాతు దగ్గరికి వెళ్ళిపోయండి. నాకు ఆ యేసు ప్రభు యొక్క బాడీ నాకు కావాలి, ఆయన నేను సమాధి చేయాలని చెప్పి డైరెక్ట్గా పిలాతుని అడుగుతాడు. మరి పిలాతు దగ్గరికి వెళ్తే యూదులకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఈయనంట సన్హెద్రి సభలో ఒక వ్యక్తి అంట. సన్హెద్రి సభ అంటే ఇస్రాయల్ని పరిపాలించడానికి ఒక 70 పీపుల్ ఉండేవారట. ఆ పెద్దల్లో ఒక ఆయన ఎవరు? ఈ అరిమతయి యోసేపు. అందుకోసం ఆయన గురించి ఏం రాస్తుందంటే చాలా రెస్పెక్టబుల్ పర్సన్ అంట. చాలా గౌరవం ఉందంట ఆయనకి. ఆడ గౌరవం పోద్ది, ఉద్యోగం పోద్ది, అవసరమైతే ప్రాణం కూడా పోద్ది యేసుకి ఆయనకి సంబంధం అని చెప్తే. కానీ అవన్నీ పట్టించుకోలేదు, ధైర్యం వచ్చేసింది అనమాట. నిజంగా యేసు ప్రభు భయస్థుడైన మనకి ఏం తీసుకొస్తాడైనా? ధైర్యాన్ని తీసుకొస్తాడు. అలా మార్చాడండి అరిమతయి యోసేపుని. ఇంకోటి, అరిమతయి యోసేపుని ఇంకెలాగా ప్రభు మార్చాడు అని చూస్తే మత్తయి సువార్త 27:60 చూడండి. ఏమి ఇచ్చాడు? మత్తయి సువార్త 27:60 ప్రభుకి ఏమి ఇచ్చాడు ఇక్కడ రాసి ఉంటుంది. మాథ్యూ 27:60 తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధుల్లో దాన్ని ఉంచి సమాధి ద్వారం పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఇక్కడ ఉన్న మాట చూసారా? ప్రభుకి ఏమి ఇచ్చాడట? తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధి తాను తొలిపించుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? సమాధి ఎవరిది? అరిమతయి యోసేపుది. కానీ తన సొంత సమాధిని ఎవరి కోసం ఇచ్చేస్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఉందండి, యేసు ప్రభుని పెట్టేశాడు, బాగానే ఉంది. సడన్గా అరిమతయి యోసేపు చచ్చిపోయాడు అనుకోండి, మరి ఆయనకో సమాధి. నిజంగా స్వార్థం ఉండుంటే ఏం చేయొద్దు నువ్వు. నిజంగా అరిమతయి యోసేపుకే స్వార్థం అంటే ఏంటి అర్థం? నాకు ఉండాలి ముందు, మరి నేను చచ్చిపోతాను నాకో అని అనాలి అసలు అక్కడ. కానీ ఆలోచించలేదన్న. ముందు ఎవరికి ఉండాలి? అది ప్రభువుకు ఉండాలి. ప్రభు తర్వాతే ఏదన్నా అన్నట్టుగా నిస్వార్థంగా ప్రభువుకి తన సొంత సమాధినే ఇచ్చేస్తున్నాడు అన్నమాట. సో ప్రభు దగ్గర ఏమైనా డబ్బులు అడిగాడా అంటే, లేకపోతే మరియ దగ్గరికి వెళ్ళి బాబు నా సమాధి ఎత్తున్నాను, నాకు 5,000 అవుద్ది అని చెప్పి ఏమన్నా అన్నాడు? నథింగ్. ప్రభువుకి నిస్వార్థంగా ఇచ్చేస్తున్నాడు అనమాట. సో ప్రభు ఎలా మార్చాడంటేనండి, నిస్వార్థమైన మనసు తనకి ఇచ్చాడనమాట. నిజంగా ప్రభు మారిస్తే మనకు కూడా ఏముంటుంది చెప్పండి? నిస్వార్థం. నాకో అన్నట్టు ఆలోచించాం, ముందు దేవుని కార్యము జరగాలి, ప్రభువుకి అక్కడ సమాధి జరగాలి అని చెప్పి నిస్వార్థంగా ఇచ్చేస్తున్నాడు. ఏంటంటే వచ్చే మార్పులు చెప్పండి అరిమతయి యోసేపులో? మొదటిది ఏంటంటే ధనవంతుడే కానీ ప్రభు దగ్గరికి వచ్చాడనమాట. ధనం మీద విశ్వాసం లేదు. ఎవరి మీద విశ్వాసం? ప్రభు మీద విశ్వాసం. అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ భయస్థుడే కానీ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంకా నిస్వార్థం తన కోసం ఆలోచించకుండా ప్రభువుకి తన యొక్క సమాధిని ఇస్తున్నాడు. ఈ వచనాల్లో ఇంకో చాలా కీలకమైన పాయింట్ ఇంకోటి ఏంటంటేనండి, తన సొంత చేతులతో ఈ సిలువు కార్యాన్ని, ఈ సిలువు నుంచి దించటం ఇదంతా కదా సొంత చేతులతో చేస్తున్నాడట. ఎక్కడ ఉంటుందంటే అది లూకా సువార్త 23:53 చూడండి. లూకా సువార్త 23:53, లూక్ 23:53, 52 నుంచి చదవండి. 52 నుంచి. అతడు పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాను. ఈ 52, 53 వచనాల్లో చూస్తే
అతడు ఇవన్నీ చేశాడట. అంటే అర్థం ఏంటి? తనకి ఇంకెవరు హెల్ప్ కాదు, తన సొంత చేతులతో ఈ పని చేస్తున్నాడు. దేవుని పని పక్కోళ్ళకి అప్పచెప్పడం ఈజీయే, కానీ దేవుని పని ఎవరు చేయాలి తెలుసా? మన చేతులతో మనం చేయాలి. మన చేతులతో మనం చేయాలి. అబ్రహాము కూడా ఆయన ఇంటికి దేవుడు 2 దూతలు వచ్చినప్పుడు శారా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? అమ్మా శారా, నీ సొంత చేతులతో పిండిని ఏం చేయాలి? నువ్వు పిసుకు. నీ సొంత చేతులతో నువ్వు రొట్టెలు చేయి, నీ సొంత చేతులతో వండు. నేను కూడా వ్యక్తిగతంగా వెళ్ళి నా సొంత చేతులతో ఒక మేకను గొర్రెను తీసుకొస్తాను, వండుదాం. సో దేవుని పని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కోళ్ళకి అప్పచెప్పడం చాలా ఈజీ, కానీ మనం అనుకోవాల్సింది నేను చేస్తాను, నేను చేపలేస్తాను, నేను మైక్ పని చేస్తాను, నేను వాక్యం చెప్తాను, నేను వాద్యం వాయిస్తాను, నేను పాట పాడతాను, నేను సండే స్కూల్ చెప్తాను, నేను పరిచర్య చేస్తాను, నేను కడుగుతాను, నేను తుడుస్తాను. నా సొంత చేతులతో దేవుని పని నేను చేయాలి. సూపర్వైజింగ్ అంటే అర్థం ఏంటండి? కొంతమందికి సూపర్వైజింగ్ అంటే ఇష్టం. అంటే అర్థం ఏంటి? చేయిస్తాం, కానీ మేము మాత్రం చేయం. వైట్ కాలర్ అనమాట, మురికి అవ్వకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ మురికి అవ్వడానికి ఇష్టపడాలి. ఆ సిలువ ఎక్కాలండి. అరిమతయి యోసేపు సొంతంగా ఎక్కాడంట. అంత పైన ఉన్న సిలువ ఎక్కాలంటే ఏం చేయాలి? ముందు నిచ్చెన తెచ్చుకోవాలి, నిచ్చెన పెట్టుకోవాలి, కష్టపడి పైకి ఎక్కాలి. ఆ మేకులు దిగిపోయాయి. రోమా సైనికులు బాబు వెళ్ళి మేకులు తీయని అంటాడా? ఊరుకోడు. చాలా క్రూరంగా ఉంటారు రోమా సైనికులు. తన సొంత చేతులతో ఏం చేశాడు? బలంగా దిగిపోయిన ఆ మేకుల్ని లాగాడు. తర్వాత ఆ యేసయ్య అప్పటికే ఒళ్ళంతా ఏముంది? రక్తాలు ఉన్నాయి కదా, అదంతా ఎవరికి అంటుకుపోయి ఉంటాయి? అరిమతయి యోసేపుకి అంటుకుపోయి ఉంటాయి కదండి. తల మీద ఏముంది యేసయ్యకి? ముళ్ళ కిరీటం. నాకు తెలిసి ఆ ముళ్ళులకు జాగ్రత్త తీస్తూ ఉంటే ఇతను గుచ్చుకున్నాయేమో, జాగ్రత్తగా తీశాడు. మళ్ళీ కాళ్ళ దగ్గరకు వస్తే అక్కడ ఒక మేక ఉంది, దాన్ని కష్టపడి తీయాలి. మళ్ళీ ఆ బాడీ అంతా నుజ్జు అయిపోయింది, దెబ్బలు ఏమో కొర్రాలతో కొట్టేసినప్పుడు లోపల ఉన్న బాడీ పార్ట్స్ కూడా బయటకు వచ్చేసేమో, చూడడానికి భయంకరంగా ఉంది. వాసన ఒక పక్కన వచ్చి ఉంటుంది, విపరీతమైన వాసన. అయినా అదంతా భరించే యేసయ్య బాడీని జాగ్రత్తగా కిందకి దింపాడు. దింపిన తర్వాత ఏం చేశాడు? జాగ్రత్తగా దాన్ని ఏం చేశాడట? చుట్టాడంట. తర్వాత నికోదేము కోసం మనం చదువుదాం. ఆయనేమో సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడు, అవన్నీ లేయర్స్గా చక్కగా వేసి దాన్ని చుట్టి తీసుకెళ్ళి బాడీని పెట్టాడు. యూదులు చాలా క్రమంగా చేస్తారు ఆ పని. ఎవరికి రాలేదు, శిష్యుల్లో ఒకడు రాలేదు ముందుకి. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ పెద్ద కబుర్లు ఆడినాడు. ఒకడు వచ్చాడు సమాధి చేయడానికి, ఒక్కడు రాలేదు. కానీ ఎవరు వచ్చారు ఇక్కడికి? అరిమతయి యోసేపు వస్తున్నాడండి. ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు. సొంత చేతులతో, నా చేతులతో నా ప్రభు పని కార్యం నేను చేయాలి. ఇప్పుడు భోజనాలు పెట్టుకున్నాం అనుకుందాం. తినడం ఈజీగా, వడ్డించడం ఈజీయా? ఆలోచిస్తారా? తినడం ఈజీ అండి, కానీ దాని వెనకన వండటం, వడ్డించడం, ఇదంతా చాలా కష్టమైన పని. సో మనం ఒక్కొక్కసారి భోజనం కూర్చొని తిన్నాం అనుకోండి, ఇంకోసారి ఏం చేయాలి చెప్పండి? నా సొంత చేతులతో నేనేం చేస్తాను? ఈసారి వడ్డిస్తాను, నా సొంత చేతులతో నీళ్లు పెడతాను, నా సొంత చేతులతో తినేసే తర్వాత ఉంటుంది అసలు పని ఏంటి? మరి ఇదంతా ఏం చేయాలి? శుభ్రం చేయాలి. నా సొంత చేతులతో నేనేం చేస్తాను? శుభ్రం చేస్తాను. మన సొంత చేతులతో చేయాలండి. ఎందుకంటే అది ఎవరి పని? ఇది ప్రభు పని అండి. మన ఇంటిని ఎంత శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడతామో సొంత చేతులతో, దేవుని పని ఏంటి, దేవుని మందిరం ఏంటి, సొంత చేతులతో చేయడం అంత ఇష్టంగా మనం అది చేయాలి. అరిమతయి యోసేపు నా సొంత చేతులతో నా ప్రభు పని నేను చేస్తానన్నాడు. సో అరిమతయి యోసేపులో ఏంటంటే మనం నేర్చుకున్నాం 4 విషయాలు. ధనవంతుడే, కానీ దాన్ని నమ్ముకోవట్లేదు. ఎవరు నమ్ముకుంటున్నాడు? ప్రభుని నమ్ముకోడు. ఎందుకంటే నాకు డబ్బు ఎవరిని, దేవుని రాజ్యం, యేసే నాకు ఆ రాజ్యాన్ని నాకు ఇస్తాడని చెప్పి దాన్ని నమ్ముకున్నాడు, ప్రభుని నమ్ముకున్నాడు. రెండోది భయస్తుడే, కానీ ఎలా మారిపోయాడు? ధైర్యవంతుడిగా మారిపోయాడు. పిలాతు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, నాకు ప్రభు శరీరం నాకు కావాలి అని. మూడోది నిస్వార్థంగా ఏది ఇచ్చేస్తున్నాడు? తన సొంత సమాధిని, ఈ కొత్త సమాధిని, పాత సమాధి కదా అది, ప్రభుకి ఏది ఇస్తున్నాడట? కొత్త సమాధి. మనం ఏదైనా కొత్తది ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతామా? క్రొత్తది ప్రభు కొంచెం వాడేసి అరిగిపోయిన తర్వాత
అప్పుడు దేవుని మందిరానికి ఇచ్చేస్తానండి. కాదట, ఆయనకి ద బెస్ట్ ఉండాలండి అన్నట్టుగా కొత్తది ఇస్తున్నాడంట. ఇంకా అంటున్నాడు, లాస్ట్ ఏం నేర్చుకున్నా, నా సొంత చేతులతో దేవుని పని నేను చేస్తాను. ఇవన్నీ విషయాలు మనం అరిమతె యోసేపు నుంచి నేర్చుకుంటున్నాం. ప్రభు అరిమతె యోసేపుని అలా మార్చాడు. రెండో వ్యక్తి ఎవరండి అంటే నికోదేము. రెండోది ఎవరు? నికోదేములో మనం నేర్చుకునే లక్షణాలు ఏంటంటేనండి, నికోదేము మనకి ఫస్ట్ బైబిల్లో ఎక్కడ కనపడతాడు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనపడతాడు. చూడండి, ప్రభు దగ్గరకు వస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. చూడండి, ఈ 2 వచనాల్లో నికోదేము యొక్క పాత జీవితం ఏంటో మనకు అర్థం అవుద్ది. జాగ్రత్తగా ఆలోచిద్దాం. యూదుల అధికారి అయిన నికోదేము. సో నికోదేము ఎవరంటండి? ఒక అధికారి, యూదుల యొక్క అధికారి, పరిసయ్యుడు. ఇంకేం రాస్తుంది ఆయన గురించి? యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు, ఫారిసీ. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడు. ఏమి చూసి ప్రభు దగ్గరకు వచ్చాడు? అది ప్రశ్న మీకు వేస్తున్నాను, మీరు నాకు చెప్పాలి. ఏది చూసి ప్రభువుకి ఆకర్షింపబడ్డాడు చెప్పాలి. 2వ వచనంలోనే ఆన్సర్ ఉంది. బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడు. దేన్ని చూసి ఆకర్షింపబడ్డాడు? ఇప్పుడు చెప్పండి, సూచక్రియలు బట్టి ఆకర్షింపబడినవాడు యొక్క విశ్వాసం నిజమైనదా? వినుట వలన వచ్చిన విశ్వాసం సరైనదా? గత వారం కూడా నేను ఈ విషయాన్ని గురించి కొంచెం నొక్కి చెప్పాను. చాలామంది ప్రభువుని అందు విశ్వాసం ఉంచేది దేని బట్టి అంటే, ప్రభు చేసే అద్భుతాలు బట్టి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కరెక్టే. కానీ నిజమైన విశ్వాసం ఏంటో చెప్పనా? యేసు ప్రభు నువ్వు అద్భుతం చేయి, అద్భుతం చేయకపో, నువ్వు దేవుడు కాబట్టి నీ అందరూ ఏం చూపిస్తున్నాను? విశ్వాసం చూపిస్తున్నాను. నువ్వు దేవుడు కాబట్టి నువ్వు అద్భుతం చేసినా చేయకపోయినా నువ్వు దేవుడివే. అలాంటి విశ్వాసం మనం చూపించాలి. కానీ నికోదేము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ అద్భుతాలు చూసి ఆకర్షింపడి అని చెప్పి వచ్చాడు. రాత్రి వచ్చాడు. ఎందుకు వచ్చాడు రాత్రి? ఉదయం ఎందుకు రాలే? ఏంటి ఆయన భయం? అసలే అధికారి, అసలే పరిసయ్యుడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చాడన్న సంగతి తెలిస్తే రౌండ్ అయిపోద్ది అతనికి. సో మనుషులకు భయపడి ప్రభు దగ్గరికి భయంగా రాత్రి వచ్చి నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు. అయితే ప్రభు వెంటనే అతను చూసి, అబ్బా పోలే, నువ్వని వచ్చావు, నా అద్భుతాలు అవి చూసి వచ్చావు, మంచోడు నువ్వు అని అనలే. 3వ వచనంలో వెంటనే ఆయన ఇచ్చిన జవాబు ఏంటో చూడండి. అందుకు యేసు అతను, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు ప్రభు. నికోదేము, నువ్వు వచ్చావు, అద్భుతాలు చూసి వచ్చావు, నేను అద్భుతం చేయకపోతే మళ్ళీ నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే నిజమైన విశ్వాసం అది కాదు, అద్భుతాలు చూసి వచ్చే విశ్వాసం కాదు. నీ హృదయంలో ఒకటి జరగాలి. ఏంటంటే అక్కడ ఉన్న మాట చూడండి, క్రొత్తగా జన్మించాలట. ఏమంటున్నాడు 3వ వచనం? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నిశ్చయముగా చెప్పు. క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడా? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటండి అని చెప్పి నికోదేము తిరిగి 4వ వచనం ప్రశ్నిస్తాడు. అందుకు నికోదేము, ముసలివాడినైనా నేను మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మగల అని ఆయన అడిగాను. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పను. సో ఆ క్రొత్త జన్మ అన్న పాయింట్ని ప్రభు కొంచెం ఎలాబరేట్ చేసి ఒకటి అంటున్నాడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ఒకడు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించడం. వెంటనే మన క్వశ్చన్ రావాలి, అదేంటండి ప్రభు కొంచెం కాంప్లికేటెడ్గా చెప్తున్నాడు, మనకే అర్థం కావట్లేదు, నికోదేముకి ఏం అర్థం అవుద్దండి? నీటి మూలంగా ఆత్మ మూలంగా కొత్తగా జన్మించడం, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి కండి వర్డ్స్. సింపుల్గా చెప్పేస్తే బాగుండు కదా ప్రభు ఏదన్నా అని మనకు వస్తుంది. కానీ ఇక్కడ నికోదేము ఎవరో తెలుసా? ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంతా బాగా
వచ్చిన వ్యక్తి అన్నమాట. అంతేకాదు ధర్మశాస్త్ర ఉపదేశకుడట. అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఇతరులకు ఏం చేస్తాడు? టీచర్స్. కాబట్టి అలాంటి వ్యక్తితో అలాగే మాట్లాడాలి. ఎల్కేజీ పిల్లలతో ఏబిసిడి లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. పిహెచ్డి స్టూడెంట్తో, పిహెచ్డి వాడండి, బాబు నీకు ప్లస్ అంటే ఏంటో తెలుసా, నీకు మైనస్ అంటే ఏంటో తెలుసా అని మాట్లాడాం అనుకోండి, అట్లా చూస్తారు ఒకసారి కదండి. ఎందుకంటే పిహెచ్డి రీసెర్చ్ స్టూడెంట్ అతను, ఆ లెవెల్లోనే మాట్లాడాలి. కానీ యేసయ్య ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? పరిసయ్యుడితో మాట్లాడుతున్నాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా నేను వెంటనే మనోడికి వెంటనే ఎలిగిసిన ఒక వచనం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే ఏంటో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము ఎక్కడి నుంచి చదవాలంటే 25 నుంచి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. వెయిట్ జలము అంటే ఏంటి? నీరు. సో జాన్ 3లో కూడా మనం చదివాం నీటి మూలముగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీద ఏం జల్లాలి? శుద్ధ జలం. అంటే అర్థం ఏంటంటే ఒక మాటలో ఆ అపవిత్రత పోవాలి. ముందు దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం పోవాలట? పాపం వల్ల వచ్చిన అపవిత్రత ఏమవ్వాలి? పోవాలి. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళాలి, మురుకోళ్ళు వస్తే మీ ఇంట్లోకి రానిస్తారా? ఎవడన్నా వచ్చాడు మీ ఇంటికి, ఎలాగున్నాడంటే అప్పుడే కుల్లికాలంలో పడి బయటకు వచ్చాడండి, మీ ఇంట్లోకి డైరెక్ట్ వస్తానన్నాడు, రానిస్తారా? ఏమంటాం? బాబు మా ఇల్లు కొంచెం శుభ్రంగా ఉన్న ఇల్లు, మీలాంటి వాళ్ళు వచ్చి పాడు చేయకూడదు, బయటనే ఉండని అంటాం. యేసు ప్రభు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మన అపవిత్రత ఏమవ్వాలట? కడగబడాలంట. అందుకోసం అంటున్నాడు మీ మీద శుద్ధ జలము జల్లుతాను. జల్లేది ఎవరు? పాస్టర్ గారా? దేవుడా? దేవుడు. నేను మొన్న మధ్యన టీవీలో చూశాను, పాస్టర్ గారు జల్లేస్తాడు మొత్తం నీళ్ళు అందరి మీద. అది కాదు, నువ్వు జల్లితే పడదది. జల్లాల్సింది ఎవరట? దేవుడు జల్లాలి. ఆయన మన అపవిత్రత అంతా ఏం చేయాలి? కడగాలి ముందు. తర్వాత మరి ఆత్మ మూలంగా అంటే ఏంటి? అది కూడా కిందనే ఉంటుంది చూడండి. అలా చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మీ 25 మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రతయు తీసివేసేద్దరు, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెని మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించి వారిని గాను నా విధులను గైకుని వారిగా మిమ్మల్ని చేస్తాను. 26, 27 ఏంటంటేనండి మన స్వభావాన్ని మారుస్తాడట. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుండి తీసేసి ఏది ఇస్తాను? మాంసపు. రాతి గుండెని తీయడం, మాంసపు గుండె పెట్టడం అంటే ఏంటంటే రాతి గుండెలో ఏముండదు? జీవం ఉండదు. మాంసపు గుండెలో ఏముంటుంది? జీవం. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభు జీవింపజేసి, అంతేకాదు ఆయన ఆత్మను మనలో ఉంచి ఆ ఆత్మదేవుడు ఏం చేస్తాడట? ఆయన యొక్క కట్టడలను ఆయన విధులను గైకుని వారిగా చేస్తాడట. ఉందా లేదు చూడండి 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గారు నా విధులను గైకుని వారిగా. సో నూతన జన్మ అంటే ఏంటో మీరే చెప్పవచ్చు. ముందు మన అపవిత్రత అంతా ప్రభు ఏం చేయాలట? కడగాలి. అంతేకాదు మన స్వభావాన్ని ఆయన ఏం చేయాలి? మార్చాలి. ఆయన ఆత్మను మనలో పెట్టి ఎంత శక్తినిస్తాడంటే ఆయన కట్టడలను ఆయన విధులను గైకుని వారిగా చేయాలి. అలా మార్పు చెందితేనే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. ఎంత కార్యం జరగాలి అంటే ఆ కార్యం ఒక వ్యక్తిలో ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. నికోదేములో ఆ కార్యం దేవుడు చేశాడు. అయితే నికోదేమికి అర్థం కాలేదు ఆ టైంలో, కానీ తర్వాత దేవుడు నికోదేములో ఆ మార్పు తీసుకొచ్చాడు. అయితే ప్రభు అంటున్నాడు ఇలాంటి కార్యం నువ్వు చేయాలి అంటే నువ్వు విశ్వాసం ఉంచాల్సింది ఎవరినో తెలుసా? నా యందు నువ్వు విశ్వాసం ఉంచాలని చెప్పి యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే నా యందు విశ్వాసం ఉంచాలని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పాడు? 3వ అధ్యాయము ఎవరు చెప్పగలరు? ఫేమస్ వచనం 3వ అధ్యాయంలోనే యోహాను 3:16. రైట్, చూడండి కొంచెం కిందకి వెళ్ళండి. జాన్ 3. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నారు? ఈ 16వ వచనం కూడా యేసు ప్రభు నికోదేమికి చెప్తున్నాడు. సో 14 నుంచి చదువుదాం. 3:14. అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వాసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన యందు ఆయనను అనుగ్రహించను. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడని ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నశించిపోకుండా
నిత్య జీవం లేదా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటామని చెప్పి నికోదేముకి ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ వాక్యం అంతా విన్న నికోదేము జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఎంత భయస్తుడే, చీకట్లో వచ్చాడు ప్రభు దగ్గరికి. కానీ తర్వాత ఆయనలో వచ్చిన మార్పు ఏంటంటే, ఇంకా ప్రభు మరణించినప్పుడు ఎంతో ధైర్యం వచ్చేసింది. మీరు చదవండి ఇప్పుడు నికోదేము గురించి. తన మార్పు పొందిన తర్వాత తను ప్రభు దగ్గరికి ఎక్కడొచ్చాడంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో ప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చాడో చూడండి. యోహాను సువార్త 19:39-40 వచనాలు తీసిన వారు చదవండి దయచేసి. బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దాన్ని పూసి నారబట్టలు చుట్టింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి. 40వ వచనంలో అంతటా వారు అన్న మాట ఉంది. వారు యేసు దేహమును, వారు అంటే ఎవరు అక్కడ? ఇప్పుడు మీరు చెప్పేచ్చు ఆన్సర్. వారంటే ఇప్పుడు ఒక నికోదేము, ఇంకా ముందే చదివాం ఎవరు? అరిమతయి. వీళ్ళిద్దరు అంటండి. వీళ్ళిద్దరు ఎంత మార్పు వచ్చేసిందంటే వాళ్ళిద్దరు అంత పని చేశారు. ఈయనేమో సుగంధ ద్రవ్యం ఎంత తెచ్చేసాడట, 150 సేరుల ఎత్తు, అంత ఎక్కువ. నేమే మరి ఏంటి ఎద్దుల బడి మీద తీసుకొచ్చాడేమో మొత్తం అంతా. మరి అంత మోసుకొని రావాలంటే ఎలా? మరి అంతా తీసుకొచ్చేసాడు. ప్రభునేమో చక్కగా నారబట్టలు అవన్నీ చుట్టి లోపలేమో చక్కగా ఈ లేయర్స్గా వేస్తారంటండి. ఇప్పుడు పూతరేకి తెలిసి ఎలా ఉంటుందో, పూతరేకి ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు? ముందు పల్చగా ఉంటుంది, తర్వాత దాని మీద కొంచెం షుగరు ఇవన్నీ వేస్తూ ఉంటారు. దాని తర్వాత దాన్ని చుడతారు, మళ్ళీ దాని మీద మళ్ళీ వేస్తూ ఉంటారు. సో ఎలా చుడతారు చూసి ఆ రేంజ్లో ఈ బాడీని ఏం చేసేవారట, తుట్టేవారంటండి. ఆత్రేయపురం సైడు, ఆత్రేయపురం కాదు, పూతరేకులు ఎక్కడండి ఫేమస్? అదే కదండి. నేను అక్కడ తణుకులో చదువుతున్నప్పుడు పూతరేకులు తినేవాళ్ళం అనమాట. జీడిపప్పు పూతరేకు కాదు, డ్రై ఫ్రూట్ పూతరేకు. మేము ఏం చేసేవాడు, ఒక్కొక్కటి ఇప్పేవాళ్ళం అనమాట. ఇది ఎలా సెట్ చేసేటో దీన్ని అని చెప్పి ఓపెన్ చేసేవాళ్ళం. ముందేమో ఒక రేకు, దాని మీదేమో ఇవన్నీ జీడిపప్పులు, దాని మీద మళ్ళీ రేకు, దాని మీద నెయ్యి, లెవెల్స్ వేసేవాడు అనమాట. అదొక మంచి చాలా టేస్ట్, ఎంత లావు వచ్చేది. ప్రభుని ఆ సుగంధ ద్రవ్యాలు, దాని మీద నారబట్ట, ఇవన్నీ చక్కగా ఎంతో కష్టపడి ఇదంతా ఎవరు చేస్తున్నారు? నికోదేము, అరిమతయి యోసేపు చేస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎందుకండి అంత మార్పు వచ్చింది అంటే, ఆ మార్పు, ఆ ఆసక్తి ఎవరిచ్చారు చెప్పండి? ప్రభు ఇచ్చాడండి. నిజమే. చూడండి, పార్టీ అయినప్పుడు కలవడం చాలా ఈజీ కదండి. కానీ ఎవరైనా మరణించినప్పుడు అలాంటి చోటకి వెళ్ళి నువ్వు ఆ శవాన్ని పట్టుకొని తీసుకెళ్ళడం, బాక్సులో పెట్టడం, వాటికి స్నానం చేయించడం శవాన్ని, అలా చెయ్యాలంటే హృదయంలో నీకు ఆ ప్రేమ, ఆ భారం, ఆ ఆసక్తి ఉంటే తప్ప అవన్నీ మనం చేయం. సొంతోడికైతే చేసేస్తాం, కానీ నీ కుటుంబస్తుడు కానీ వేరే వ్యక్తికి ఇలాంటివన్నీ చేయాలంటే నీ హృదయంలో ఏం రావాలి? ఆ మార్పు రావాలి, ఆ ప్రేమ రావాలి. ఆ ప్రేమ ఎవరు తీసుకురావాలి చెప్పా? దేవుడే తీసుకురావాలి. ఆ మార్పు దేవుడు అరిమతయి యోసేపుకి, నికోదేముకి ఇచ్చాడు. వాళ్ళు వస్తున్నారండి ప్రభు కోసం కార్యము చేస్తున్నారు. సో అరిమతయి యోసేపుని మార్చాడు ప్రభు. రెండోది నికోదేము మార్చి. కురేనీయుడు సీమోను గురించి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. కురేనీయుడు సీమోను గురించి ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేశారు. ఎవరు బలవంతం చేసి ఉంటారు? సైనికులు. యేసుప్రభు ఆయన మోయలేకపోతున్నాడు. అప్పటికే 20 గంటలు అయిపోయింది, రక్తం కారిపోయి దెబ్బలు తినేశాడు. నడుద్దాం అనుకుంటే ఆ దారంతా కూడా ఏముంటాయి తెలుసా? ముళ్ళు ఉంటాయి, దిగిపోతున్నాయి, చెప్పులు కూడా ఉండవు అంట వాళ్ళకి. అంత నీరసంతోనే బరువైన సిలువ మోసుకుంటూ ప్రభు వెళ్తున్నాడు. ఇంకా పడిపోయి ఉండుంటాడేమో కిందన, ఇంకా మోయలేక. అప్పుడు ద్వారంట ఒక సీమోన్ అన్న వేడు వెళ్తుంటే వీళ్ళు కేకేసిపోయి ఎట్లా నువ్వు అని పిలుచుండి ఉంటారు. వచ్చాడు, మోయిరా సిలువ భుజం మీద వేసుకున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేసి ఉండుంటాడు? పక్కన అలాగా నడుచుకొని కష్టపడి అలాగే నడుచుకుంటూ వెళ్ళుండి ఉంటాడు. ఆ క్షణంలో
ప్రభుతో కలిసి నడిచాడు చూసారా. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ప్రభు ఏదైనా మాట్లాడాడేమో, తన హృదయాన్ని మార్చే మాటలు ఏమైనా చెప్పాడేమో. కురేనీయుడైన సీమోన్లో ఎంత మార్పు వచ్చిందో మనకు ఆ వచనం అయితే మనకు తెలియదు, కానీ నేను 2-3 వచనాలు చూపిస్తాను, మీకే అర్థమవుద్ది కురేనీయుడు సీమోన్ యొక్క జీవితం ఎంత ప్రభావం లీటర్ చూపించిందో. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చాలా కీలకమైన విషయం. కురేనీయుడు సీమోన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఈ వచనంలో దొరకదు, కానీ మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు. మార్క్ 15:21-22. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మారుగున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేశాడు. సో ఈ కురేనీయుడైన సీమోను, సో సీమోను ఏ ఊరు నుంచి వచ్చాడు? ఆ పల్లెటూరు పేరేంటి? కురేని. కురేని అన్న పల్లెటూరట. ఆ పల్లెటూరు నుంచి ఈయన వచ్చాడట. అయితే 22వ వచనంలో కొంచెం మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. 22వ వచనం చూడండి. అతడు అలెగ్జాంద్రుకునకును రూపునకు తండ్రి. ఓకే, వాళ్ళ బిడ్డల పేర్లు కూడా ఇచ్చాడనమాట. అలెగ్జాండర్కిని రూపునకు ఆయన ఎవరంట? తండ్రి. సో ఇప్పుడు ఈయన గురించి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈయన యెరూషలేము వచ్చాడు, పస్కా పండుగను ఆచరించడానికి వచ్చాడు. ఈ లోపల ఊహించింది అక్కడ జరిగింది ఏంటంటే, సిలువని ఈయన మోయమన్నారు. అక్కడికి వచ్చి సిలువ మోసాడు. యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేశాడు. ప్రభు ఏం మాట్లాడాడు, తన బ్రతుకు ఎలా మార్చాడు ఆ క్షణంలో మనకైతే అది తెలియదు. కానీ తను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? కురేని అన్న ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ కురేని అన్న ప్రాంతానికి అప్పటి వరకు యేసు ప్రభువు గురించి తెలియదు అనమాట. అసలు నో నాలెడ్జ్. ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. ఇప్పుడు మన ఇండియాకి యేసు ప్రభుని పరిచయం చేసింది ఎవరు? తోమా. ఆయన పరిచయం చేశాడు కాబట్టి మనకి ఆయన గురించి ప్రభుని గురించి తెలిసింది. కానీ కురేని అన్న ప్రాంతానికి యేసు ప్రభు గురించి తెలియాలి అంటే మరి ఎవరన్నా చెప్పాలి. ఎవరు చెప్పుండుంటారు చెప్పండి? సీమోను చెప్పుండుంటాడు. సీమోను చెప్తే కురేని ఉన్న ప్రాంతంలో మనుషులు మారాలి. మారారన్న సంగతి ఎక్కడ రాస్తుంది? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20వ వచనం ఇప్పుడు చదవండి. వాళ్ళు ఎంత మార్పు వచ్చిందో మీరే చూద్దరు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము జాగ్రత్తగా చదవండి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసు క్రీస్తును గురించిన సువార్త ప్రకటించారు. ఈ అంతియోకు అన్న ప్రాంతానికి వచ్చారట. ఎవరెవరు? 2 వచ్చారట. 2 బ్రాచెస్ వచ్చారట. కుప్రీలు వచ్చారట. ఇంకెవరు వచ్చారు? కురేనీలు వచ్చారట. కురేనీలు అంతియోకు అన్న ప్లేస్కి వచ్చి ఏం పని చేస్తున్నారు? సువార్త చేస్తున్నారంటే ఎవరి కోసం? వీళ్ళకి చెప్తున్నారట. యేసుక్రీస్తును గురించిన సువార్త అక్కడున్న గ్రీసు దేశస్తులకి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న, అసలు వీళ్ళకి ఎలా తెలిసిందండి యేసు ప్రభు కోసం? ఈ కురేనీలకి ఎవరు వచ్చి చెప్పుంటారండి? సీమోను పేతురు. కురేనీయుడైన సీమోను ఆ యెరూషలేము నుంచి ప్రయాణమయ్యి తన సొంత ఊరికి వెళ్ళిపోయి ఏం చెప్పుంటాడు? ఏమండి, నేను యెరూషలేంకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఆ పస్కా పండుగను ఆచరించడానికి. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊహించని విషయం జరిగిందండి. ఏంటంటే నన్ను సిలువ మోయమన్నారు. మోస్తూ ఉంటే నా పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో నేను మాట్లాడాను. ఆయన అన్నాడు, నువ్వు పస్కా పండుగ ఆచరించడానికి వచ్చావు కదా, కానీ నీకోసం అసలు పస్కా బలి ఎవరో తెలుసా? నేను నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇదిగో నేను సిలువ వెళ్తున్నాను, నీ పాప శిక్ష అంతా నేను భరించడానికి వెళ్తున్నాను అని చెప్పి నాకు చెప్పాడు. నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయన సిలువ నేను సొంత చేతులతో ఏం చేశాను? మోసానని చెప్పేటప్పటికి ఆ మాటలు ఎవరి హృదయాలు పనిచేసాయి? కురేనీలు అన్న వాళ్ళ ప్రాంతాల్లో పనిచేసాయి. మీరు ఆయన 2 పిల్లలు ఉన్నారు కదా, అలెగ్జాండరు, రూపు. అలెగ్జాండర్ అండ్ రూఫస్ అన్నాడు. వాళ్ళిద్దరూ ఈ సీమోన్ యొక్క పిల్లలు అనమాట. వాళ్ళిద్దరు గొప్ప సేవకులు అయిపోయారు.
మీరు రోమిలకు రాసిన పత్రిక మనం ధ్యానాల్లో చూస్తే ఆ రూఫస్ గురించి చాలా మంచి విషయాలు ఉంటాయి, అలెగ్జాండర్ కోసం గొప్ప విషయాలు ఉంటాయి అన్నమాట. అందులో మనం తర్వాత చూద్దాం. కానీ వాళ్ళు కుటుంబం మారారు, అంతేకాకుండా కురేని అన్న ప్రాంతం అంతా మారింది. వీళ్ళు ఎంత మారిపోయారంటే ఇప్పుడు ఏ ఊరు వెళ్ళిపోతున్నారు వీళ్ళు? అంత్యోకంత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ యేసు ప్రభు కోసం చెప్తున్నారు. ఎంత మార్పు వచ్చిందంటే ఆ కురేనుడైన సీమోను మార్చింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు కదా, యేసు ప్రభు. సో ఈ ముగ్గురు జీవితాలు మనం ముందు పెట్టుకుందాం. సో ప్రభు ముందు ఎవరిని మార్చాడైనా? అరిమితే యోసేపుని ప్రభు మార్చాడు. రెండోది నికోదేమని ఆయన మార్చాడు. మూడోది కురేనుడైన సీమోని ప్రభు మార్చాడు. ఇదంతా ఆ మార్పు రావడానికి ఒక మెయిన్ కాజ్ ఏంటంటే ఆ సిలువ మీదకి ఎక్కిన తర్వాత ప్రభు చేసిన గొప్ప విజ్ఞాపన ప్రార్థన. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగునక వీరిని ఏం చేయాలి, క్షమించారు. ఆ గొప్ప విజ్ఞాపన ప్రార్థన ప్రభు వారితో చేయడం మాత్రమే కాదు, వారి కోసం చేయడం మాత్రమే కాదు, నీ కోసం నా కోసం ఎల్లప్పుడూ తండ్రి కుడిపార్శ్వం నుండి ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన. ఆ విజ్ఞాన ప్రార్థనే వాళ్ళ మార్చింది. నిన్ను నన్ను కూడా ఈ దినం ఏం చేస్తుంది, మారుస్తుంది. సో బల్లలోకి మనం వెళ్ళేటప్పుడు ప్రభు యొక్క మరణాన్ని, భూస్థాపాన్ని, ఆయన పరలోకానికి వెళ్ళిన ఆరోహణాన్ని, ఆయన కుడిపార్శ్వన కూర్చుని మన కోసం చేస్తున్న విజ్ఞాపనని, ఇవన్నీ కూడా మనం ఆ బలలో మనం జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. దయచేసి మోకరించండి, ప్రభుని మన బలలో మనం పాలు పొందాం.